వర్గీకరణ పోరాటంలో మాదిగ జాతి ముందు వరుసలో నిలబడవచ్చు, లేదా ఎంఆర్పిఎస్ ముందు వరుసలో నిలబడవచ్చు. కానీ ఈ వచ్చే వర్గీకరణ ఫలాలు మాదిగలకే పెద్దపీట ఉండాలనో, లేదా భవిష్యత్తులో ఇతర కులాలను మాదిగలో దోసుకోవాలనో మేము ఎప్పుడు అట్లా అనుకోవట్లేదు. ప్రతి విషయంలో మాదిగల జనాభాతో అంతవరకే పరిమితం కావాలని నేను కోరుకుంటున్నా. మిగిలిన కులాల జనాభా ఎంత ఉంటే అంత రావాలని నేను కోరుకుంటున్నా. కాబట్టి అందరికీ న్యాయం చేసే దిశగానే ఎంఆర్పిఎస్ పనిచేస్తుంటుంది. అందరికీ న్యాయం జరగాలని ఎంఆర్పిఎస్ కోరుకుంటుంది. కనుక తప్పకుండా ప్రతి కుల సంఘం ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, మేమే అభిప్రాయాలు కమిషన్ దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను కోరుతూ, దయచేసి గౌరవ షమీం అఖ్తర్ గారికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. గౌరవ షమీం అఖ్తర్ గారికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఇందులో చాలా వెనుకబడ్డ కులాలు ఉన్నాయనే విషయం, ఇప్పటికీ ఈ వర్గీకరణ ప్రక్రియలో ఇంకా భాగస్వామ్యం కాని చైతన్యం లేని కులాలు ఉన్నాయనే విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. కాబట్టి వాళ్ళ ఆవేదన చెప్పడానికి వచ్చినప్పుడు, ఆవేదనతో కూడిన వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినప్పుడు కొంత సమయం ఎక్కువ వెచ్చించి ప్రతి కుల సంఘం అభిప్రాయాలని, కుల సంఘం ఆవేదనని, వాళ్ళకి జరిగిన అన్యాయ వివరాలని కొంత ఎక్కువ సమయం వెచ్చించి వాళ్ళ బాధలకు పరిష్కారం చూపెట్టే విధంగా ఎక్కువ సమయం కమిషన్ కార్యాలయంలోనే ఉండే విధంగా చూడాలని చెప్పి, అంటే వచ్చే వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పి నేను పెద్దలు షమీం అఖ్తర్ గారికి గౌరవంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆయనను గౌరవిస్తూ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే వచ్చినప్పుడు వేరే అధికారులు ఉంటే వాళ్ళు వినతి పత్రం ఇచ్చిపోవచ్చు, కానీ మీరుండడం వల్ల కొంత నమ్మకం ఏర్పడడానికి, కొంత మాకు న్యాయం జరుగుతుందని అనుకోవడానికి కొంత వీలవుతుంది. మీరు కార్యాలయంలో కొంత అందుబాటులో లేకపోతే, కొంత అధికారులకు ఇచ్చినట్టు ఇస్తే మీ నోటీసుకు డైరెక్ట్గా తీసుకొచ్చినట్టుగా వాళ్ళు భావించుకోకపోవడానికి, కొంత వాళ్ళు బాధలు ఉండడానికి కొంత అవకాశం ఉంటుంది. కనుక పెద్ద మనసు చేసుకొని ఏదైతే బూరుగుల రామకృష్ణ భవన్ మొదటి భవన్లో ఏదైతే ఈ కమిషన్కు కార్యాలయం కేటాయించారో, ఖచ్చితంగా ఎక్కువ సమయం అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి విజ్ఞప్తికి, ప్రతి ఒక్కరిచ్చే వినతి పత్రానికి కొంత కూలంకషంగా చర్చించుకొని ఇచ్చేటట్టుగా వాళ్లకు మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఆగమేఘాల మీద మళ్ళీ కమిషన్ నివేదికను తెప్పించుకునే ప్రయత్నాలు చేయకుండా, కమిషన్ లోతుగా అధ్యయనం చేయడానికి ఇచ్చిన టైమును పూర్తి స్థాయిలో వెచ్చించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, గతంలో త్వరగా కమిషన్ నివేదిక ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఏదో ఒత్తిడి వచ్చినట్టు కనిపిస్తున్నది. గౌరవ కమిషన్కు ఫిబ్రవరి 10 వరకు గతంలో టైం ఉన్నది, కానీ 2వ తారీఖు లోపే కమిషన్ నివేదికను తెప్పించుకున్నారు, 2 వరకే. దానికి కారణం, మేము 7వ తారీఖు నాడు 1,00,000 డప్పులు అనే కార్యక్రమం పెట్టడం వల్ల, 7వ తారీఖు నాడు అనేది 1,00,000 డప్పులతో కార్యక్రమం పెట్టడం వల్ల ఆ 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని జరగకుండా చూడడం కోసమే ఒకవైపు పర్మిషన్ రద్దు చేస్తూనే మరొక వైపు కమిషన్ నివేదికను మీరు రప్పించుకున్నట్టు కనిపిస్తున్నది. కాబట్టి కమిషన్ లోతుగా అధ్యయనం చేయకముందు, శాస్త్రీయత హేతుబద్ధత అనే అంశం మీద దృష్టి పెట్టకముందే మీరు నివేదిక తెప్పించుకోవడం వల్ల, ఆ నివేదికను కూడా మీరు అధ్యయనం చేయకపోవడం వల్ల, మీరు లోపాలు పసిగట్టలేకపోవడం వల్ల మళ్ళీ కమిషన్ గడువు మళ్ళీ పొడిగించాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతి పాటించొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇప్పుడు మార్చి 10 వరకు మీరు గడువు ఇచ్చారు. నేను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను గౌరవ ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను అట్లనే గౌరవ సబ్ కమిటీ, మంత్రివర్గ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను కమిషన్ గడువు పొడిగించినందుకు, మార్చి 10 వరకు పొడిగించినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను కానీ మార్చి 10 వరకు కూడా కమిషన్ లోతైన అధ్యయనం చేయడానికే సమయం వెచ్చించేటట్టుగా సహకరించండి. మార్చి 9 నాటికి కూడా కమిషన్ గడువు, మార్చి 9 రాత్రి వరకు కూడా
కమిషన్ లోతుగా అధ్యయనం చేసి ప్రతి కుల సంఘం ఇచ్చే అంశాన్ని, వాళ్ళ వెనుకబాటుతనాన్ని, వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులను కూడా అధ్యయనం చేయడానికి టైం ఇచ్చేటట్టు చూడండి.